భారతదేశంలో పండుగల సందడి మొదలు కానుంది. ప్రస్తుతం త్వరలోనే వినాయక చవితి రాబోతోంది. ఆపై దసరా, దీపావళి పండుగలు త్వరలోనే రానున్న నేపథ్యంలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా పెద్ద ఎత్తున అవకాశాలను ప్రకటించింది. వినాయక చవితి నుంచి మొదలై దసరా, దీపావళికి వరకు ఉండే పండుగల సీజన్లో పెరిగే డిమాండ్ తీర్చడానికి కంపెనీ ఈసారి భారీ ఉద్యోగావకాశాలు ఇవ్వనుంది. మొత్తం 1.5 లక్షల కొత్త ఉద్యోగాలను ఇవ్వనున్నట్లు అమెజాన్ ఇండియా వెల్లడించింది. ప్రకటించిన ఈ ఉద్యోగాలు ముంబై, ఢిల్లీ, పూణే, బెంగళూరు, హైదరాబాద్, లక్నో, కొచ్చి, కోయంబత్తూర్, ఇండోర్, రాయ్పూర్ వంటి 400 పైగా నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో కొన్ని ఉద్యోగాలు ప్రత్యక్షంగా, మరికొన్ని ఉద్యోగాలు పరోక్షంగా కల్పించనున్నారు. ఈ నియామకాల్లో వేలాది మంది మహిళలకు 2000 మందికి పైగా దివ్యాంగులకు అవకాశం ఇచ్చినట్లు కంపెనీ తెలిపింది. కొత్త సిబ్బందిని ఇప్పటికే విధుల్లోకి తీసుకుంటున్నారని, వారందరికీ ట్రైనింగ్ కొనసాగుతుందని కూడా వెల్లడించింది. పండుగల సీజన్కు సంబంధించిన ఈ ఉద్యోగాలు ఎక్కువగా ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు, సాట్ సెంటర్లు, లాస్ట్ మైల్ డెలివరీ స్టేషన్లలో ఉన్నాయని సంస్థ పేర్కొంది. అమెజాన్ ఇండియా కార్యకలాపాల వైస్ ప్రెసిడెంట్ అభినవ్ సింగ్ మాట్లాడుతూ, ఈసారి నియమించుకున్న చాలా మంది ఉద్యోగులు పండుగ సీజన్ తర్వాత కూడా అమెజాన్తోనే కొనసాగే అవకాశం ఉందన్నారు. ప్రతి సంవత్సరం మా కంపెనీలో చేరే వారి సంఖ్య పెరుగుతోందన్నారు. ఇక ఉద్యోగుల భద్రతకు అమెజాన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని వైస్ ప్రెసిడెంట్ తెలిపారు. వారికి సురక్షితమైన, సమానమైన పని వాతావరణాన్ని అందిస్తామని, సామాజిక భద్రతా ప్రయోజనాలు, ఇతర సహకారాన్ని అందిస్తామన్నారు. ఈ-కామర్స్ నెట్వర్క్లో తమ సిబ్బంది భద్రత కోసం దేశవ్యాప్తంగా 100 విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తమ ఉద్యోగులకు అనేక ఫెసిలిటీస్ కల్పిస్తున్నామని, ఉద్యోగ భద్రత ఇస్తున్న సంస్థ తమదన్నారు. ప్రధాన నగరాల్లో 80,000 మందికి పైగా డెలివరీ అసోసియేట్లకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో కంటి పరీక్షలు, దంత పరీక్షలు, BMI, సాధారణ శారీరక పరీక్షలున్నాయని పేర్కొన్నారు. ఫుల్ఫిల్మెంట్ కేంద్రాల్లోనే ప్రథమ చికిత్స సదుపాయాలు కూడా ఉన్నాయన్నారు. ఉద్యోగులకు ఆర్థికంగా మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి తమ జీతంలో 80% నెలకు 20 రోజులు పూర్తవకుండానే విత్డ్రా చేసుకునే అవకాశాన్ని కూడా అమెజాన్ కల్పిస్తుందని వైస్ ప్రెసిడెంట్ తెలిపారు. ఇది ఉద్యోగులకు చాలా వరకు ఆర్థిక ఉపశమనాన్ని ఇస్తుందన్నారు.